అందరికీ నమస్కారం. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీకృష్ణ భగవానుడి యొక్క అన్నగారు అయిన బలరాముడు గురించి తెలుసుకుంటున్నాం. బలరాముడు వసుదేవుని కుమారుడు. దేవకి సోదరుడైన దుష్టరాజు కంసుడు తన సోదరి పిల్లలను ఆకాశవాణి దేవకి 8వ గర్భంలో జన్మించిన వారి చేతుల్లోనే కంసుడు చనిపోతాడని చెప్పినందుకు వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటాడు. ఆ దుష్టరాక్షసుడు కంసుడు అప్పటికే దేవకి యొక్క మొదటి 6 పిల్లలను నవజాత శిశువులను రాయిపై పగులగొట్టి చంపాడు. ఇంద్రుడు మరియు ఇతర దేవతలు శ్రీ మహావిష్ణువు వద్దకు వచ్చి కంసరాజు నుండి విడుదల కోరినప్పుడు విష్ణువు బలరాముడిగా అవతరించాడు. బలరాముడు దేవకి కడుపులో 7వ బిడ్డగా కనిపించినప్పుడు ఈ బిడ్డ ఒక దివ్యమైన దేవత అంశ అని ఆమె గుర్తించింది. ఆ బిడ్డ భద్రత గురించి చాలా ఆందోళన చెందింది దేవకీదేవి. కంసుడు కూడా కడుపులో ఉన్న బిడ్డ శక్తిని పసిగట్టాడు. అతను దేవకి యొక్క 8వ పిల్లవాడి ద్వారా మాత్రమే చంపబడతాడని ఆకాశవాణి అబద్ధం చెప్పిందేమో అని భయపడ్డాడు. ఈ సమయంలో విష్ణువు తన యొక్క గొప్ప శక్తి అయిన యోగమాయను దేవకి గర్భం నుండి వసుదేవుని ఇతర భార్యలలో ఒకరైన రోహిణికి పుట్టబోయే బిడ్డకు బదిలీ చేయమని ఆదేశించాడు. ఈ విధంగా నందమహారాజు రక్షణలో గోకులంలో బలరాముడు జన్మించాడు. కులగురువు అయిన గర్గముని రోహిణికి తాను మోస్తున్న బిడ్డ నిజానికి తన భర్త వసుదేవుడి యొక్క అంశనే అని దేవకి గర్భం నుండి నీ గర్భానికి మార్చబడ్డాడు అని చెప్పాడు. బలరాముడు దేవకి గర్భం నుండి రోహిణి గర్భంలోకి బలవంతంగా ఆకర్షితుడయ్యాడు కాబట్టి అతనిని సంకర్షణుడు అని కూడా అంటారు. బలరాముని మూలం గురించి మరొక అభిప్రాయం కూడా ఉంది. దీని ప్రకారం అనంతుడి యొక్క మొదటి అవతారం లక్ష్మణుడైతే 2వ అవతారం బలరాముడు అని చెప్తారు. శ్రీమద్ భాగవత పురాణంలోని 10వ అధ్యాయంలో పేరు పెట్టే సమయంలో గర్గముని ఆ బిడ్డకు రాముడు అని పేరు పెట్టాలనుకున్నాడు. కానీ అతని బలం చూసి బలరాముడు లేదా బలభద్రుడు అని పేరు పెట్టాడు. ఇది బలరాముడి జననానికి సంబంధించిన పురాణ కథ. బలరాముని జననం హిందూ సమాజం యొక్క మూలాంశాలు, సిద్ధాంతాలు, సాంప్రదాయాలు మరియు సంస్కృతుల యొక్క వివిధ కోణాలను ప్రతిబింబించే ఒక సంఘటన. బలరాముడు హిందూ పురాణాలలో అత్యంత శక్తివంతమైన పాత్రలలో ఒకడు. వసుదేవుని 2వ భార్య రోహిణికి బలరాముడు జన్మించాడు. హిందూ పురాణాలలో బలరాముడు కృష్ణుని అన్నయ్య. అతన్ని బలదేవుడు, బలభద్రుడు, హాలాయుధుడు అని కూడా అంటారు. పురాణాలలో బలరాముడు రాక్షసులను సంహరించడంలో మరియు ధర్మాన్ని రక్షించడంలో సహాయపడే దేవత. కలియుగంలో కూడా ఇలాంటి పద్ధతి ఉంది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి అవుతుంది. అద్దె గర్భం లేదా సరోగసి అని పిలువబడుతుంది. ఒక పిండం ఒక తండ్రి స్పెర్మ్ మరియు ఒక తల్లి అండాలను ఉపయోగించి సృష్టించబడుతుంది. మరో పద్ధతి ప్రకారం ఒక పిండం ఒక తండ్రి స్పెర్మ్ ఒక దాత యొక్క అండంను ఉపయోగించి సృష్టించబడుతుంది. 3వ పద్ధతి ప్రకారం ఒక పిండము ఒక తల్లి అండము మరియు ఒక దాత స్పెర్మ్ నుంచి సృష్టించబడుతుంది. కానీ 4వ పద్ధతిలో అయితే ఒక దాత యొక్క పిండాన్ని ఇంకో స్త్రీ యొక్క గర్భంలో ప్రవేశపెడతారు. ఈ పద్ధతిలో బలరాముడు జన్మించాడు. అంటే 5000 సంవత్సరాల క్రితమే అద్దె గర్భం లాంటి ఒక ప్రక్రియ జరిగింది. యోగమాయ అనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా ఒక స్త్రీ యొక్క గర్భంలోని పిండాన్ని మరొక గర్భంలోకి మార్చబడింది. పిల్లలకు బలరాముడు ఎలా పుట్టాడో నేర్పుతుంది. మరియు ఇది శ్రీకృష్ణుడు మరియు బలరాముడి గురించి కూడా కొంత మాట్లాడుతుంది. ఇది పిల్లలకు హిందూ సంస్కృతిని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. వారిని మునుపటి హిందూ ఇతిహాసాలకు దగ్గరగా తీసుకువెళ్తుంది. భగవంతుని గొప్ప లక్ష్యాన్ని నెరవేర్చడానికి కృష్ణుడు ఎలా రక్షించబడ్డాడో ఈ కథ పిల్లలకు నేర్పుతుంది. ఈ కథని పిల్లలకి చెప్తే వాళ్లకు మంచి జ్ఞానాన్ని, ఆసక్తికర అంశాన్ని, సనాతన ధర్మం యొక్క గొప్పదనాన్ని తెలుసుకొని చిన్నప్పటి నుండే బలరాముడి అంత బలవంతులు అవుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. కృష్ణార్పణం.